సిట్ ఆఫీస్ కు చేరుకున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడిని తానేనని అంటున్నారు ఈటెల. తన కుటుంబ సభ్యులతో పాటు గన్మెన్లు, కార్ డ్రైవర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను సిట్కు సమర్పిస్తానని ఇప్పటికే చెప్పారాయన. సీట్ ఆఫీస్ కు చేరుకున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, శ్రావణి, కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయానికి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేరుకోవడం జరిగింది. అతను ఈ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి రావడం జరిగింది. తనతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా తన వెంట తీసుకొని వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, బయట అతనికి సంబంధించిన అనుచరగణం మొత్తం కూడా ఉంది. భారీ కాన్వాయ్ తో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడికి చేరుకుంటారు. ఇవాళ ముందుగానే సమాచారం ఇవ్వడం జరిగింది సిట్ అధికారులకు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఈటెల రాజేందర్ కు సంబంధించిన దానికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ఈటెల రాజేందర్ తో పాటుగా బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రేమేందర్ రెడ్డి కూడా ఇవాళ మరికొద్దిసేపట్లో సిట్ కార్యాలయానికి స్టేట్మెంట్ ఇవ్వడానికి రాబోతున్నాడు. ప్రధానంగా హుజరాబాద్ ఎన్నికల సమయంలో తన ఫోన్ ని ట్యాప్ చేశారంటూ కూడా ఈటెల రాజేందర్ గతంలోనే 6 అభియోగాలు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ తన దగ్గర ఉన్నాయంటూ కూడా అధికారులకు చెప్తూ రావడం జరిగింది. ఎప్పుడైతే ప్రత్యేకంగా సిట్టును ఏర్పాటు చేశారో ఆ సిట్టును ఏర్పాటు చేసిన తర్వాత నుండి కూడా తను స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, తన ఫోన్ ఎప్పటి నుండి ట్యాప్ చేశారు అన్న దానికి సంబంధించి తన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా సిట్ ముందు ఉంచుతారని అధికారులు కూడా చెప్తూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సిట్ కార్యాలయానికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటుగా హుజరాబాద్ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఏ విధంగా అనుమానం వచ్చింది అన్న దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవ్వాలంటూ ప్రధానంగా సిట్ అధికారులు ఈటెల రాజేందర్ కు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ డాక్యుమెంట్స్ ని తీసుకొని రావడం జరిగింది. అలాగే ఈటెల రాజేందర్ తో పాటు అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు డ్రైవర్ నెంబర్ ని కూడా ట్యాప్ చేశారు అనేది కూడా అభియోగాలు చేయడం జరిగింది. కాబట్టి వాటన్నిటికి సంబంధించిన ఎవిడెన్స్ ఇవాళ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే హుజరాబాద్ ఎన్నికల సమయంలో ఎస్ఐబికి చీఫ్ గా ప్రభాకర్ రావు అప్పుడు ఉండడం జరిగింది. అతను ఈ ఫోన్ నెంబర్లను అన్నింటినీ దాదాపు 4,000కు పైగా కూడా ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసిన దాంట్లో ఈటెల రాజేందర్ సంబంధించిన నెంబర్ తో పాటుగా అతని డ్రైవర్ కి సంబంధించిన నెంబరు, అతని కుటుంబ సభ్యులు, అలాగే పిఏకి సంబంధించిన నెంబర్స్, వీటితో పాటు హుజరాబాద్ లో ప్రధానంగా ఈటెల రాజేందర్ కు అనుకూలంగా పనిచేసిన వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరైతే ఉన్నారో నాయకులు, వాళ్ళకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేశారంటూ కూడా అభియోగాలు ఉండడం జరిగింది. కాబట్టి ఈ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా వీళ్ళు ఏదైతే అభియోగాలు చేస్తున్నారో ఆ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఇవాళ ఈటెల రాజేందర్ తీసుకొని రావడం జరిగింది. వాటన్నిటిని ప్రస్తుతం సిట్ అధికారికి ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత తనకు అనుమానం ఎప్పటి నుండి మొదలైంది, ఏ విధంగా తాను ట్యాప్ అవుతున్నట్టు కూడా గుర్తించడం జరిగింది, ఎవరు చేశారన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రూపంలో సిట్ అధికారులకు చెప్పబోతున్నారు ఈటెల రాజేందర్. శ్రావణి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.